Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 54 intelligence classes. Now we are about 55 intelligence class. This 55 intelligence class is related to what? Direction and distance. What is meant by direction? Direction ante enti deni manam direction anali. Direction is a measurement of position. Measurement of what? Position of an object. Of an object with respect to another object. ఇప్పుడు దీని ఇది ఏ డైరెక్షన్ లో ఉంది అన్నాం అనుకోండి, వి కాంట్ సే. ఇంకొక దానికి విత్ రెఫరెన్స్ ఇంకొక దానికి ఏదైనా ఒకటి ఇచ్చి పొజిషన్ ఇచ్చి దీని పరంగా దీని డైరెక్షన్ అంటే చెప్పగలుగుతాం కదా. సో పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఇట్స్ డైరెక్షన్. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? డైరెక్షన్. డైరెక్షన్ అంటే ఒక ఆబ్జెక్ట్ పరంగా, ఒక వస్తువు పరంగా, ఒక మనిషి పరంగా, ఒక పట్టణం పరంగా, ఒక స్కూల్ పరంగా ఇంకొక దాని యొక్క పొజిషన్ ఎక్కడ ఉన్నది, ఇంకొకటి ఏ ప్లేస్లో ఉన్నది, ఇంకొకటి ఏ వైపున ఉన్నది, ఇంకొకటి ఏ డైరెక్షన్లో ఉన్నది, ఇంకొకటి ఏ దిశలో ఉన్నది అనేదే మనకేంటిది? డైరెక్షన్. డైరెక్షన్ అని అనడం జరుగుతుంది. ఇంకా డిస్టెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్కి లాస్ట్ పాయింట్కి మధ్య ఉన్న టోటల్గా ప్రయాణించిన దూరం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్టెన్స్. అయితే ఇక్కడ డిస్టెన్స్ రెండు రకాల క్వశ్చన్స్ ఇందులో జనరల్గా వస్తాయి. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద కార్ ఆర్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద కిరణ్, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బైక్. అంటే ఫస్ట్ పొజిషన్ నుంచి లాస్ట్ పొజిషన్ దాకా ఎంతెంత దూరం అయితే ట్రావెల్ చేసిందో అవన్నీ యాడ్ చేసుకుంటూ రావాలి. అట్లా కాకుండా షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ఫైనల్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. అది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము ఏంటనేది ఆ కాన్సెప్ట్కి వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడైతే మనం డైరెక్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనము చూద్దాం. ఈ డైరెక్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డైరెక్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనకు వచ్చే క్వశ్చన్స్ ఏమొస్తామంటే, ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఏ వైపులో ఉన్నది, ఏ దిశలో ఉన్నది అనేది మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఫైండింగ్ ద డైరెక్షన్ ఓన్లీ. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫైండ్ ద డిస్టెన్స్ ఓన్లీ. డిస్టెన్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయమనే రకమైన క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఫైండ్ ద డిస్టెన్స్ అండ్ డైరెక్షన్. రెండింటిని కూడా ఫైండ్ అవుట్ చేయమనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఇంతకుముందు ఎగ్జామ్స్లలో రావడం జరిగింది. కాబట్టి మనము ఈ మూడు కాన్సెప్ట్స్ మీద మంచి పట్టును మనము పెంచుకోవాలి. అయితే ఈ పట్టును పెంచుకోవాలి, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అని రావాలి అంటే మనం కొంచెం డైరెక్షన్కి సంబంధించిన కొంచెం నాలెడ్జ్ను డెవలప్ చేసుకోవాలి. ఆ నాలెడ్జ్ లోపల ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ ప్రైమ్ డైరెక్షన్స్. వాట్ ఇట్ ఈస్? ప్రైమ్ డైరెక్షన్స్. ప్రైమ్ డైరెక్షన్స్ అంటే ఏంటిరా? వేటిని మరి ప్రైమ్ డైరెక్షన్స్ అనాలి? ప్రైమ్ డైరెక్షన్స్ మీన్స్, ప్రైమ్ డైరెక్షన్స్ అంటే ఏంటివనంటే ఇవి మనకు ప్రైమ్ డైరెక్షన్స్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ప్రైమ్ డైరెక్షన్స్ ఏంటి? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. దీస్ ఆర్ ద వాట్? ప్రైమ్ డైరెక్షన్స్. వీటిని మనం ఏమంటాము? ప్రైమ్ డైరెక్షన్స్ అని అనడం జరుగుతుంది. ప్రైమ్ డైరెక్షన్స్ అంటాము. నార్త్, సౌత్ ఆపోజిట్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. దీస్ ఆర్ ద వాట్? నార్త్ డైరెక్షన్స్. ఈస్ట్ డైరెక్షన్ ఎట్లా తెలుస్తుంది, నార్త్ డైరెక్షన్ ఎట్లా తెలుస్తుంది, సౌత్ డైరెక్షన్ ఎట్లా తెలుస్తుంది అనేది we see what with respect to sun, direction of sun, with respect to sunset and with respect to what? Sunrise. అదొక కాన్సెప్ట్. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు క్లాక్ కూడా చూసుకుంటాం. క్లాక్ వైజ్లో ఉంటే ఎట్లా అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్లో ఉంటే ఎట్లా అవుతుంది అనేది చూస్తాం. అదే మనకు మెయిన్ ఇంపార్టెంట్. విత్ రెస్పెక్ట్ టు సన్ అనేది జనరల్గా మనము యూజ్ చేయము. ఓకేనా? ఒకసారి నోట్ చేసుకోండి. The angle between any two prime directions
The angle between what any two adjacent prime directions is what 90 degrees. దీనికి మధ్య 90 degrees, దీనికి మధ్య 90 degrees, దీనికి మధ్య 90. పక్క పక్క దాని మధ్య ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 90 degrees ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ all directions are visible to you? Yes, okay. Next one, second second concept, let me see, subdirections are cardinal directions. Subdirections are cardinal directions. Second point అర్థం చేసుకోవాల్సింది subdirections are cardinal directions. Subdirections are what? Cardinal directions. ఏంటి సబ్ డైరెక్షన్స్ ఆర్ కార్డినల్ డైరెక్షన్స్ అంటే వీటి మధ్యలో వచ్చే డైరెక్షన్స్ ఏంటివి? ఇవి కాకుండా ఇంకా వీటి మధ్యలో వచ్చే డైరెక్షన్స్ ఏమంటారు? సబ్ డైరెక్షన్స్ ఆర్ కార్డినల్ డైరెక్షన్స్ అంటారు. సో ఫస్ట్ ఐ విల్ రైట్ వాట్ దీస్ ప్రైమ్ డైరెక్షన్స్. సో నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకేనా? ఇది రాసిన తర్వాత వీటి మధ్యలో ఉన్న డైరెక్షన్, నార్త్ అండ్ ఈస్ట్ మధ్యలో ఉన్న డైరెక్షన్ ఏమంటారు? నార్త్ ఈస్ట్ డైరెక్షన్. సౌత్ అండ్ ఈస్ట్ డైరెక్షన్ సౌత్ ఈస్ట్. సౌత్ అండ్ వెస్ట్ మధ్యలో ఉన్న డైరెక్షన్ సౌత్ వెస్ట్. సో నార్త్ అండ్ వెస్ట్ మధ్యలో ఉన్న డైరెక్షన్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ నార్త్ వెస్ట్ డైరెక్షన్. సో ఈ డైరెక్షన్స్ ని ఏమంటారు? కార్డినల్ డైరెక్షన్స్. కార్డినల్ డైరెక్షన్స్ ఆర్ సబ్ డైరెక్షన్స్ అంటారు. సో ద యాంగిల్ బిట్వీన్ two cardinal directions is 90 degrees. రెండు కార్డినల్ డైరెక్షన్స్ మధ్య ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. రెండు ప్రైమ్ డైరెక్షన్స్ మధ్య ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా? రెండు ప్రైమ్ డైరెక్షన్స్ మధ్య 90 డిగ్రీస్ ఉంటుంది. రెండు కార్డినల్ డైరెక్షన్స్ మధ్య 90 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పండి. ఈ ప్రైమ్ డైరెక్షన్ కి కార్డినల్ డైరెక్షన్ కి మధ్య ఎంత యాంగిల్ ఉంటుంది చెప్పండి? 45 degrees ఆఫ్ యాంగిల్ ఉంటుంది. ఎందుకు చెప్పండి? ఇక్కడ నుంచి ఇక్కడికి 90 కదా, కాబట్టి ఇలా సగం ఎంత అవుతుంది? 45 అవుతుంది. అందులో సగం ఎంత అవుతుంది? 45 అవడం జరుగుతుంది. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ద సబ్ డైరెక్షన్స్ అండ్ కార్డినల్ డైరెక్షన్స్ కాన్సెప్ట్. సబ్ డైరెక్షన్స్ అండ్ కార్డినల్ డైరెక్షన్స్ కాన్సెప్ట్. ఇక మనము డైరెక్షన్ ఏ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు ఎట్లా తీసుకుంటాం అనేది ఒకసారి చూద్దాం. బిఫోర్ దట్ కాపీ ఇట్. Now let me consider concept of directions. Directions concept ఇప్పుడు based on position of sun. Sun ని బేస్ గా చేసుకొని, sun యొక్క పొజిషన్ ని బేస్ గా చేసుకొని చూస్తున్నాం. సో సన్ రైజ్ దేని తీసుకుంటాము? సన్ రైజ్. సన్ రైజ్ ని కనుక తీసుకున్నట్టయితే సన్ రైజ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్? దిస్ ఇస్ ద వాట్? సన్ రైజ్. సో సన్ రైజ్ డైరెక్షన్ ఇస్ వాట్? సన్ రైజ్ డైరెక్షన్ ఎప్పుడు ఏ డైరెక్షన్ లో ఉంటుంది? ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకేనా? సన్ రైజ్ డైరెక్షన్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటుంది. సన్ సెట్ డైరెక్షన్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది? సన్ సెట్ దిస్ ఇస్ ద వాట్ జనరల్ గా మనం ప్రాబ్లమ్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఇది సన్ సెట్ ని చూపెడతాం. ఆఫ్ సన్ ఇచ్చినప్పుడు సన్ సెట్ డైరెక్షన్ ఈజ్ వాట్? టువర్డ్స్ వాట్? వెస్ట్. సన్ సెట్ డైరెక్షన్ ఎప్పుడు ఎటు సైడ్ ఉంటుంది? వెస్ట్ సైడ్ ఉంటుంది. సన్ వాట్ రైజ్ డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది? ఈస్ట్ సైడ్ ఉంటుంది. సన్ రైజ్ అయిన సైడ్ ఏం చేయాలి? మనం చూడాలి. మనం చూస్తే మనం ఆ డైరెక్షన్ ఎట్ సైడ్ అన్నట్టు ఈస్ట్ డైరెక్షన్ అని అర్థము. ఏ డైరెక్షన్ అని అర్థము? ఈస్ట్ డైరెక్షన్ అనేది అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఫేసింగ్ టువర్డ్స్ సన్. ఫేసింగ్ వాట్? టువర్డ్స్ సన్. సో ఫేసింగ్ వాట్? Facing towards what? Sun. Towards sun means what? Towards sunrise. Towards what? Sunrise. General ga towards sun means what? Towards sunrise. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. వీడు ఏం చేస్తున్నాడు? సన్ రైజ్ అయిన సైడ్ చూస్తున్నాడు. సన్ రైజ్ అయిన సైడ్ చూస్తున్నాడు. సన్ రైజ్ అయిన సైడ్ చూస్తున్నాడు. ఎట్ సైడ్ చూస్తున్నాడు? సన్ రైజ్ అయిన సైడ్ చూస్తున్నాడు. సన్ రైజ్ అయిన సైడ్ చూస్తున్నాడు కాబట్టి towards facing, face, towards face, face opposite, face side అంటే face ఉన్న వైపు ఏ వైపు ఉంటుందో చెప్పండి? ఈస్ట్ వస్తుంది. బ్యాక్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అంతేనా? వాడు సన్ సైడ్ చూస్తున్నాడు కాబట్టి ఈస్ట్. వన్ బ్యాక్ సైడ్ ఏమవుతుంది? వెస్ట్ అవుతుంది.
ఓకేనా, వెస్ట్ అవుతుంది. ఇక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది. దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ వన్. These are the two important ones. Left side always north. Right side always what? South. Right side always what? South. Right side em చూపెడుతుంది, right side south చూపెడుతుంది, right hand side south చూపెడుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. రైట్ హ్యాండ్ సైడ్ ఏం చూపెడుతుంది, సౌత్ చూపెడుతుంది. నువ్వు ఎటువైపు చూస్తున్నప్పుడు, ఈస్ట్ వైపు చూస్తున్నప్పుడు. నువ్వు ఒకవేళ వెస్ట్ వైపు చూసినావు అనుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ వాట్, ఫేసింగ్ టువర్డ్స్ వెస్ట్. ఫేసింగ్ టువర్డ్స్ వాట్, వెస్ట్ వైపు కనుక చూస్తే ఇట్లా ఉంది. ఇక్కడ ఇదైతే సన్సెట్. నువ్వు వెస్ట్ వైపు చూస్తున్నావు, ఓకేనా, వెస్ట్ వైపు చూస్తున్నావు. వెస్ట్ వైపు కనుక చూస్తా ఉంటే నువ్వు చూసే డైరెక్షన్ వెస్ట్ వైపు, నువ్వు చూసే డైరెక్షన్ అంటే ఫేసింగ్ డైరెక్షన్. ఫేస్ ఏ డైరెక్షన్ లో ఉన్నట్టు, ఇప్పుడు వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నట్టు, అంతేనా. వెస్ట్ సైడ్ చూస్తున్నావు కాబట్టి వెస్ట్ డైరెక్షన్ లో ఉన్నట్టు. ఫేస్ వెస్ట్ సైడ్ లో ఉంది కాబట్టి బ్యాక్ ఏ డైరెక్షన్ లో ఉంటది, బ్యాక్ ఏ డైరెక్షన్ లో ఉంటదా, ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటది. బ్యాక్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటే లెఫ్ట్ ఏ డైరెక్షన్ లో అవుతుంది, లెఫ్ట్ ఏమవుతుంది ఇక్కడ, సౌత్ అవుతుంది. లెఫ్ట్ డైరెక్షన్ ఏమవుతుంది, సౌత్ అవుతుంది. రైట్ డైరెక్షన్ ఏమవుతుంది, ఈస్ట్ అవుతుంది. అంటే నథింగ్ బట్ దీనికి ఆపోజిట్ అవుతుంది. దానికి ఏమవుతుంది, ఆపోజిట్ అవడం జరుగుతుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరున్న ప్లేస్ లోపల ఈ రెండు డైరెక్షన్స్ మీకు బాగా అర్థం కావాలి అంటే, మీరున్న ప్లేస్ లోపల మీరు ఎక్కడైతే ప్లేస్ ఉంటారో ఆ ప్లేస్ లోపల చూడండి. ఆ ప్లేస్ వైపు ఈస్ట్ వైపు నిలబడండి. కాబట్టి మీరు ఈస్ట్ వైపు నిలబడితే ఈస్ట్ ఏమవుతుంది, మన ఫేస్ ఉన్న వైపు ఈస్ట్ అవుతుంది, బ్యాక్ సైడ్ వెస్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది, నార్త్ అవుతుంది. సౌత్ సైడ్ ఏమవుతుంది, మనకు రైట్ హ్యాండ్ ఉన్న వైపు సౌత్ సైడ్ అవుతుంది, రైట్ హ్యాండ్ ఉన్న వైపు సౌత్ సైడ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకుంటే మనకు అవి కూడా అదే విధంగా సన్సెట్ సైడ్ కూడా నిలబడి డైరెక్షన్స్ అని ప్రాక్టీస్ చేయండి. ఇవి రెండు డైరెక్షన్స్ వస్తే మనకు ప్రాబ్లమ్స్ చేయడం చాలా చాలా ఈజీ అవుతుంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ ది ఫోర్త్ ది కాన్సెప్ట్ ఆఫ్ టర్న్. దిస్ ఇస్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ఆఫ్ వాట్, టర్నింగ్. కాన్సెప్ట్ ఆఫ్ వాట్, టర్నింగ్. సో టర్నింగ్ ను కాన్సెప్ట్ గా చేసుకొని చెప్పాలి అని అంటే ఫస్ట్ మనకు గడియారం గురించి తెలియాలి, క్లాక్ గురించి తెలియాలి. నేను క్లాక్ తీసుకుంటున్నాను. క్లాక్ లో ఇక్కడ ఏముంటుంది, 12 ఉంటుంది. హియర్ వాట్ 3, హియర్ వాట్ 6, హియర్ వాట్ 9. మధ్యలో డిజిట్స్ కూడా ఉంటాయి, ఓకేనా. సో ఇప్పుడు ఈ లోపల రెండు మూలలు ఉంటాయి కదా, మేజర్ హ్యాండ్, మైనర్ హ్యాండ్. ఆర్ వాట్, దిస్ ఇస్ హవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్. హవర్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్ ఎలా తిరుగుతాయి, అవి ఈ డైరెక్షన్ లో తిరుగుతాయి, ఓకేనా. సో ఈ డైరెక్షన్ ఏమంటారు, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్, క్లాక్ వైజ్ డైరెక్షన్. దిస్ ఇస్ వాట్, క్లాక్ వైజ్ డైరెక్షన్. ఏమంటారు, క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. ఏమంటారా, క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. సో whenever what we turn in clockwise direction, లేదా ఇట్లా తీసుకోండి. సో ఇట్లా తీసుకొని ఇప్పుడు ఇక్కడ నార్త్ తెలియదు, సౌత్ తెలియదు, ఈస్ట్ తెలియదు, వెస్ట్ తెలియదు, ఎటు తెలియదు. సో దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కనుక మనం తీసుకుంటే ఇక్కడ ఏ పొజిషన్, బి పొజిషన్, సి పొజిషన్, నౌ డి పొజిషన్. ఏ టు బి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ టర్న్స్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. whenever it turns in clockwise direction అంటే రైట్ అని అర్థం చేసుకోవాలి. క్లాక్వైజ్ డైరెక్షన్ ఎట్ సైడ్ టర్న్ అయినాడు, రైట్ సైడ్ టర్న్ అయినాడు. క్లాక్వైజ్ డైరెక్షన్ ఎట్ సైడ్ టర్న్ అయినరా, రైట్ సైడ్ టర్న్ అయ్యాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత బి నుంచి సి వరకు కంటిన్యూస్ స్ట్రైట్ గా వచ్చి మళ్ళీ క్లాక్వైజ్ లో టర్న్ అయ్యాడు అనుకోండి. క్లాక్వైజ్ అంటే మళ్ళీ ఏమన్నట్టు, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి క్లాక్వైజ్ రైట్. క్లాక్వైజ్ డైరెక్షన్ అంటే రైట్ సైడ్ టర్న్ అవుతుందని అర్థం చేసుకోవాలి. క్లాక్వైజ్ డైరెక్షన్ అంటే ఎటువైపు టర్న్ అవుతున్నాడా, రైట్ వైపు టర్న్ అవుతున్నాడు, రైట్ వైపు టర్న్ అవడము జరుగుతూ ఉంటుంది. when a person goes towards north and turns clockwise, క్వశ్చన్
ఇప్పుడైతే ఈ క్లాక్ వైజ్ లో టర్న్ అవ్వడం అనేది ఎటువైపు టర్న్ అవుతున్నాడు, రైట్ సైడ్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే నువ్వు ఇట్లా రాసినప్పుడు నేను బోర్డు మీద ఇట్లా రాస్తున్నా, మీ పేపర్ మీద ఇట్లా రాస్తున్నాను అనుకోండి, క్లాక్ వైజ్ అంటే ఇటువైపు చూపెట్టాలి. ఓకేనా? టర్నింగ్ క్లాక్ వైజ్ అంటే ఇట్లా తిరగాలి. ఓకేనా? ఇటు తిరగాలి. క్లాక్ వైజ్ అంటే ఇట్లా తిరగాలి. ఇట్లా తిరిగే డైరెక్షన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ మనము తీసుకుంటాం. ఇక యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంద్రా, ఈ గడియారానికి ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్, గడియారానికి ఏం డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్. సో ఈజ్ ఇట్ విజిబుల్ టు యూ? Okay, right. So opposite directions. Now let I am taking what here, same directions A, B, C, D, same points I am taking. So A నుంచి D కి ఏమైంది, ఇట్లా తిరుగుతున్నాడు. This is the what, anti clockwise direction. Anti clockwise అంటే లెఫ్ట్ అని అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా మనం వెళ్తూ ఉన్నప్పుడు డైరెక్షన్ లో వెళ్తూ ఉన్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మారిండు తిరిగిండు అంటే యూ కెన్ అండర్స్టాండ్ వాట్, లెఫ్ట్ సైడ్. Next, from here to here, anti-clockwise. Anti-clockwise means left. Here to here, anti-clockwise, left. Here to here, anti-clockwise, left. Anti-clockwise అంటే లెఫ్ట్ సైడ్ అని మీరు అర్థం చేసుకోవాలి. Anti-clockwise అంటే ఏం అర్థం చేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ అని మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ one question is given before the copy it. Now let me see these two questions. When a person goes towards north, north అంటే జనరల్ గా పై వైపు తీసుకోవాలి. నార్త్ డైరెక్షన్ అంటే ఈ బోర్డుకి పై వైపు, పేపర్ కి పై వైపు నార్త్ అంటాం, కింది వైపు సౌత్ అంటాం అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఒక పొజిషన్ ఉంది, ఒరిజినల్ పొజిషన్. ఈ పొజిషన్ నుంచి గోస్ టువర్డ్స్ నార్త్. నార్త్ మీన్స్ వాట్, అప్వర్డ్ ఫ్రమ్ హిస్ ఒరిజినల్ పొజిషన్ అండ్ టర్న్స్ యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ అంటే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. దిస్ ఇస్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఎటువైపు ఉండాలి, ఇటువైపు ఉండాలి. దిస్ ఇస్ వాట్, యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్. యాంటీ క్లాక్ మీన్స్ వాట్, టువర్డ్స్ లెఫ్ట్ ఆర్ రైట్. యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ మీన్స్ టువర్డ్స్ వాట్, లెఫ్ట్. యాంటీ క్లాక్ వైజ్ మీన్స్ వాట్, టువర్డ్స్ లెఫ్ట్. లెఫ్ట్ అంటే ఎటువైపు వస్తుంది, ఇటువైపు వస్తుంది. ఓకేనా? సో ఇటువైపు వచ్చిందంటే వాట్ ఈస్ ద ఫైనల్ డైరెక్షన్, ఇటువైపు నార్త్ అయింది, దిస్ సైడ్ నార్త్ అయింది, ఇటు సైడ్ నార్త్ అయింది కాబట్టి ఫైనల్ డైరెక్షన్ ఇది. డైరెక్షన్ ఏమవుతుంది, మీకు ఈ డైరెక్షన్ తెలుసు, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, సో దట్స్ వై వెస్ట్ సైడ్. ఎటువైపు అయింది ఫైనల్ డైరెక్షన్, వెస్ట్ అయింది. సేమ్ క్వశ్చన్, ఇదే క్వశ్చన్ చూడండి. when a person goes towards north from his original position and turns ఇక్కడ clockwise. Clockwise means ఈ డైరెక్షన్ లో తిరగాలి. Clockwise means ఇటు డైరెక్షన్ లో, ఇటువైపు తిరగాలి, రైట్ టర్న్ కావాలి. సో clockwise means what, రైట్ సైడ్. Clockwise means what, రైట్ సైడ్. రైట్ సైడ్ తిరిగింది. రైట్ సైడ్ తిరిగి ఎక్కడ పోయింది, ఇక్కడ దాకా పోయింది. ఇది మన ఫైనల్ పొజిషన్. ఓకే, క్లాక్ వైజ్ లో తిరుగుతున్నాడు అంటే రైట్ సైడ్ అని అర్థం చేసుకోవాలి. యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ ఇట్లా తిరుగుతుంది కదా, రైట్, ఇది రైట్. యాంటీ క్లాక్ ఇట్లా తిరుగుతుంది కదా, యాంటీ క్లాక్ ఇట్లా తిరుగుతుంది, యాంటీ క్లాక్. సో ఇదేంటి, లెఫ్ట్ హ్యాండ్. సో లెఫ్ట్ సైడ్ అని గుర్తుపెట్టుకోండి. సో రైట్ సైడ్. రైట్ సైడ్ వచ్చిన ఏ డైరెక్షన్, ఈస్ట్. ఏ డైరెక్షన్ వస్తుంది, ఈస్ట్ డైరెక్షన్ అనేది రావడం జరుగుతుంది. నా ఇప్పుడు నేను కొన్ని డైరెక్షన్స్ రాస్తాను, మీరు వాటికి సంబంధించిన రైట్ సైడ్ ఏం డైరెక్షన్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏం డైరెక్షన్ వస్తుందో చెప్పండి. ఇప్పుడు చూడండి, ఇవి ఏంటి అంటే డైరెక్షన్ బిఫోర్ టేకింగ్ టర్న్. ఇది నార్త్ వైపు నడుస్తూ ఉన్నాడు, సౌత్ వైపు నడుస్తూ ఉన్నాడు, ఈస్ట్ వైపు నడుస్తున్నాడు, వెస్ట్ వైపు నడుస్తున్నాడు, నార్త్ వెస్ట్ వైపు నడుస్తున్నాడు. నార్త్ వెస్ట్ అంటే ఎక్కడ వస్తుందా, నార్త్ వెస్ట్ రోయింగ్లో వస్తుంది. నార్త్ వెస్ట్. సౌత్ వెస్ట్ సైడ్ నడుస్తున్నాడు, సౌత్ ఈస్ట్ సైడ్ నడుస్తున్నాడు, నార్త్ ఈస్ట్ సైడ్ నడుస్తున్నాడు. ఇట్లా కనుక నడుస్తున్నట్టయితే, ఇట్లా కనుక మనకు ఈ విధంగా కనుక నడుస్తున్నట్టయితే మనకు ఏ విధంగా డైరెక్షన్స్ చూపెట్టడం జరుగుతుంది. సో డైరెక్షన్స్ ఏ విధంగా చూపెట్టడం జరుగుతుంది చూద్దాం. నార్త్ వైపు నడుస్తున్నాడు. ఫస్ట్ ఎటువైపు నడుస్తుందో, నార్త్ వైపు నడుస్తుంది. రైట్ టర్న్ అయింది. రైట్ టర్న్ అయిందంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. రైట్ టర్న్ అయిందంటే ఏమన్నట్టు, క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అంటే 90 డిగ్రీస్ టర్న్ కావాలి. సో 90 డిగ్రీస్ ఇటు టర్న్ అయితే ఏ డైరెక్షన్ వస్తుందా, ఈస్ట్ వస్తుంది. ఏమొస్తుంది, ఈస్ట్ వస్తుంది. నార్త్ వైపు వెళ్తున్నాడు.
లెఫ్ట్ వైపు టర్న్ అయ్యిండు, లెఫ్ట్ వైపు టర్న్ కాబట్టి ఏది వస్తుంది నాకు వెస్ట్ వస్తుంది. ఏమొస్తుందిరా వెస్ట్. అర్థమైందా ఇది? చూడండి ఇప్పుడు ఎటువైపు వెళ్తున్నాడు, సౌత్ వైపు వెళ్తున్నాడు. ఓకేనా? సౌత్ వైపు వెళ్తూ ఉన్నప్పుడు రైట్ సైడ్ టర్న్ అయ్యిండు. సౌత్ వైపు వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ అంటే ఏంటి? క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ అంటే ఏంటి? దీని తర్వాత వచ్చేది వెస్ట్ వస్తుంది కాబట్టి వెస్ట్ వైపు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యిండు. లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యింది అంటే ఎటు టర్న్ అయినట్టు? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. లెఫ్ట్ అంటే ఏంటి? యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ ఏమొస్తుంది? ఈస్ట్. 90 degrees తీసుకోవాలి. ఈస్ట్ వస్తుంది కాబట్టి ఈస్ట్ వైపు అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈస్ట్ సైడ్ వెళ్తున్నాడు అనుకోండి. ఈస్ట్ సైడ్ కనుక వెళ్తూ ఉన్నట్టయితే ఇప్పుడు డైరెక్షన్ చూడండి. ఈస్ట్ సైడ్ వెళ్తున్నాడు కదా, ఈస్ట్ సైడ్ వెళ్తున్నాడు. రైట్ సైడ్ టర్న్ అయ్యిండు. రైట్ సైడ్ అంటే ఏంటి? క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ లో వచ్చేది ఏంటి? సౌత్. అవునా? ఇది 45 degrees ఉన్నది తీసుకోవద్దు, 90 ఉన్నది తీసుకోవాలి. నెక్స్ట్ ఈస్ట్ వైపు వెళ్తూ ఉన్నాడు. ఈస్ట్ వైపు వెళ్తూ ఉన్నప్పుడు ఎట్ సైడ్ టర్న్ అయ్యిండు? లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యిండు. లెఫ్ట్ సైడ్ అంటే ఎటువైపు? యాంటీ క్లాక్ వైజ్. లెఫ్ట్ అంటే ఏంటి? ఇది యాంటీ క్లాక్ వైజ్. లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ లో వచ్చేది ఏంటిది? నార్త్. ఓకే. నెక్స్ట్ వెస్ట్ వైపు వెళ్తున్నాడు. వెస్ట్ వైపు వెళ్తున్నాడు. వెళ్ళి రైట్ సైడ్ టర్న్ అయ్యిండు. రైట్ సైడ్ అంటే ఏమన్నట్టు? క్లాక్ వైజ్. రైట్ సైడ్ అంటే ఏమన్నట్టు? క్లాక్ వైజ్. రైట్ సైడ్ అంటే ఏమన్నట్టు? క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ లో వచ్చేది ఏంటిదా? నార్త్. నెక్స్ట్ వెస్ట్ వైపు వెళ్తున్నాడు. వెళ్ళి లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యిండు. లెఫ్ట్ సైడ్ అంటే ఏమన్నట్టు? యాంటీ క్లాక్ వైజ్ అని అర్థము. లెఫ్ట్ సైడ్ అంటే ఏంటిది? యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ లో వచ్చేది ఏంటిది? సౌత్. నెక్స్ట్ నార్త్ వెస్ట్ లో వెళ్తున్నాడు. నార్త్ వెస్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ నార్త్ వెస్ట్ లో వెళ్తున్నాడు. వెళ్ళి ఏం చేసిండు కూడా? నార్త్ వెస్ట్ లో వెళ్ళి రైట్ సైడ్ టర్న్ అయ్యిండు. రైట్ సైడ్ అంటే ఏంటి? క్లాక్ వైజ్ లో టర్న్ అయ్యిండు. క్లాక్ వైజ్ లో టర్న్ అయినాడు. క్లాక్ వైజ్ లో రైట్ సైడ్ అంటే ఏంటి? క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ లో వచ్చేది ఏంటి? నార్త్ ఈస్ట్. 45 degrees తీసుకోవద్దు, 90 degrees తీసుకోవాలి కాబట్టి నార్త్ ఈస్ట్. అట్లనే లెఫ్ట్ సైడ్ నార్త్ వెస్ట్ లోనే వెళ్తున్నాడు. లెఫ్ట్ సైడ్ టర్న్ అయినాడు. లెఫ్ట్ సైడ్ అంటే ఏంటిది? యాంటీ క్లాక్ వైజ్. లెఫ్ట్ అంటే ఏంటిదా? యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ లో వచ్చేది ఏంటిది? సౌత్ వెస్ట్. నెక్స్ట్ సౌత్ వెస్ట్ లో వెళ్తున్నాడు. వెళ్ళి ఏం చేసిండు? రైట్ సైడ్ టర్న్ అయ్యిండు. రైట్ సైడ్ అంటే ఏమన్నట్టు? క్లాక్ వైజ్. రైట్ సైడ్ అంటే ఏంటి? క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ లో వచ్చే పొజిషన్ ఏంటిది? నార్త్ వెస్ట్. ఓకేనా? ఈ పక్కన తీసుకోవద్దని చెప్తున్నాడు, గుడ్ మైండ్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ సౌత్ వెస్ట్ లో వెళ్తున్నాడు. వెళ్ళి లెఫ్ట్ సైడ్ టర్న్ అయినాడు. లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి? యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ లో వచ్చేది ఏంటి? సౌత్ ఈస్ట్. నెక్స్ట్ సౌత్ ఈస్ట్ లో వెళ్తున్నాడు. వెళ్ళి రైట్ సైడ్ టర్న్ అయినాడు. రైట్ సైడ్ అంటే ఏంటిది? క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ లో వచ్చేది ఏంటిది? సౌత్ వెస్ట్. నెక్స్ట్ అదే సౌత్ ఈస్ట్ లో వెళ్తున్నాడు. వెళ్ళి ఏం చేసినాడు? లెఫ్ట్ సైడ్ అంటే ఏంద్రా? లెఫ్ట్ సైడ్ అంటే ఏంటిది? యాంటీ క్లాక్ వైజ్. నార్త్ ఈస్ట్. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ లో వెళ్తున్నాడు. వెళ్ళి రైట్ సైడ్ టర్న్ అయినాడు. రైట్ సైడ్ అంటే క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ లో ఏంటి? సౌత్ ఈస్ట్. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ లో వెళ్తున్నాడు. వెళ్ళి లెఫ్ట్ సైడ్ టర్న్ అయినాడు. లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి? యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటిది? నార్త్ వెస్ట్. ఓకేనా? సో ఇట్లా మనకు చెప్పగలగాలి. ప్రతిసారి తీసుకునేటప్పుడు ఈ ఏం తీసుకోవాలి? మనకు ఈ 45 degrees యాంగిల్ వచ్చేది తీసుకోవద్దు, 90 degrees యాంగిల్ లో ఉండే డైరెక్షన్ మనము తీసుకోవాలి. కాపీ చేసుకోండి. Now we will do some problems. A girl is going towards west. First మనకు డైరెక్షన్ తెలుసు కదా. సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఒక ఒరిజినల్ పొజిషన్. దిస్ ఇస్ ద ఒరిజినల్ పొజిషన్. Girl going towards west. Then she turned left. Left side turn అవుతుంది. Left side అంటే ఏంటి? యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎట్ సైడ్? ఇట్ సైడ్ టర్న్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి? ఇట్ సైడ్. క్లాక్ వైజ్ అంటే ఇట్ సైడ్. సో యాంటీ క్లాక్ వైజ్ ఆపోజిట్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ సైడ్ టర్న్ అయింది. సో
వెస్ట్ సైడ్ వెళ్ళింది. తర్వాత షీ టర్న్స్ టువర్డ్స్ లెఫ్ట్. లెఫ్ట్ మీన్స్ వాట్? లెఫ్ట్ అంటే ఏంటి? యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటిరా? యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి? క్లాక్ అంటే ఇట్లా తిరుగుతుంది, యాంటీ క్లాక్ అంటే ఇట్లా తిరుగుతుంది. ఓకేనా? యాంటీ క్లాక్ వైజ్ అంటే సో ఇటు సైడ్ తిరుగుతుంది కాబట్టి సో డౌన్వర్డ్ డైరెక్షన్ రాస్తాను. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అంటే ఏంటి? రైట్ సైడ్ తిరగాలి. క్లాక్ వైజ్ అంటే ఏంటి? రైట్ సైడ్. క్లాక్ వైజ్ అంటే ఇది కదా, ఇటువైపు క్లాక్ వైజ్ కాబట్టి రైట్ సైడ్ తిరగాలి, ఇటువైపు తిరగాలి. నేను అటువైపు అని రాస్తాను, ఇంతకుముందు ఇటువైపు తిరగాలి. సో ఫైనల్లీ ద డైరెక్షన్ ఈజ్ వాట్? వెస్ట్. దిస్ ఈస్ ద వాట్? క్లాక్ వైజ్ డైరెక్షన్. దిస్ ఈస్ ద వాట్? కిందికి వస్తున్నప్పుడు ఏ డైరెక్షన్? లెఫ్ట్. లెఫ్ట్ మీన్స్ వాట్? యాంటీ క్లాక్ వైజ్. Left means what? Anti-clockwise. Now this problem, see, Vandana going towards north. First directions, cardinal directions మీకు తెలవాలి. North, south, east, west. దీని తర్వాత going towards north. This is the what? Vandana's what original position. See, she what traveling towards north. Turn right. Right side turn కావడం అంటే ఏంది? Clockwise లో turn కావడము. Right side అంటే ఏంది? Clockwise. సో రైట్ సైడ్ టర్న్ అయింది. ఏ సైడ్ టర్న్ అయింది? రైట్ సైడ్ టర్న్ అయింది. క్లాక్ వైజ్ లో టర్న్ అయింది. టర్న్ అండ్ మూవ్స్ కొంచెం దూరం నడిచింది. అగైన్ టర్న్స్ టు హర్ రైట్. మళ్ళీ రైట్ సైడ్. మళ్ళీ రైట్ సైడ్ అంటే ఏమన్నట్టు? మళ్ళీ క్లాక్ వైజ్. రైట్ సైడ్ అంటే ఏంది? మళ్ళీ క్లాక్ వైజ్. మళ్ళీ రైట్ సైడ్ అంటే ఏంది? క్లాక్ వైజ్ లో టర్న్ అయింది. టర్న్ ఏమైంది? ఇది డైరెక్షన్ లో కొంచెం దూరం మూవ్ అయింది. అగైన్ టర్న్స్ టు హర్ రైట్ అండ్ మూవ్స్. Then turns left. Left side turn అయింది. లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వడం అంటే ఏంది? క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? యాంటీ క్లాక్ వైజ్. లెఫ్ట్ సైడ్ అంటే ఏంటిరా? యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంది? ఇటు సైడ్ వెళ్ళాలి. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటిది? ఇటు సైడ్ వెళ్ళాలి. యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ కరెక్ట్ వచ్చామా? దిస్ ఈస్ ద వాట్ ఒరిజినల్ పొజిషన్ ఆఫ్ వందన. Now she turns towards right. Right means clockwise. Then what? Again turns right. Right means what? Again clockwise. Then she turns left. Left means what? Anti-clockwise. Anti-clockwise. Left. Left. Anti-clockwise. Anti-clockwise the వెళ్ళింది. Now which direction she is moving? Finally which direction she is moving? ఇప్పుడు ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుందామే? ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది? ఇది ఈస్ట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ A man walks 6 kilometers south. Directions north, south, east, west. Here original position 6 kilometers towards where? 6 kilometers. 6 kilometers towards the south. Turns left. Left turn avadam ante endi? Clockwise anti clockwise? Anti clockwise. Left ante endi? Anti clockwise. Anti clock ante ఇటువైపు. ఇటువైపు టర్న్ అయ్యిండు. టర్న్ ఎన్ని కిలోమీటర్లు పోయిండు? 4 kilometers పోయిండు. ఇక్కడ 6 kilometers వచ్చాడు. అగైన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్ 4 kilometers. అగైన్ టర్న్స్ లెఫ్ట్. మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అయ్యింది. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అవడం అంటే మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే పై డైరెక్షన్. ఇది యాంటీ క్లాక్ వైజ్, ఆపోజిట్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ లెఫ్ట్ లో ఎన్ని కిలోమీటర్లు పోయిండు? 5 kilometers పోయిండు. Now what is the original facing? ఎటువైపు ఫేసింగ్ ఉందిరా? పై వైపు ఫేసింగ్ ఉంది. పై వైపు అంటే ఏంటిది? నార్త్. ఎటువైపు ఫేసింగ్ ఉంది? నార్త్ వైపుకి ఫేసింగ్ ఉంది. ఎటువైపు ఫేసింగ్ ఉంది? నార్త్ వైపుకి ఫేసింగ్ ఉన్నది మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అర్థమవుతుంది కదా? A man started walking west. So north, south, east, west. This is the starting point. West towards west వెళ్తున్నాడు. He turned right. Right side అంటే ఏమన్నట్టు? clockwise లో టర్న్ అవుతున్నాడు. రైట్ సైడ్ అంటే clockwise, upward టర్న్ కావాలి. రైట్ సైడ్ అంటే ఏంది? clockwise. clockwise అంటే ఏంది? అప్ సైడ్ టర్న్ కావాలి. రైట్ సైడ్. This is the right side. ఓకేనా? He turned right. Then right. మళ్ళీ రైట్ సైడ్. మళ్ళీ రైట్ సైడ్ అంటే మళ్ళీ clockwise. clockwise అంటే ఎటు సైడ్? ఇటు సైడా? ఇటు సైడా? క్లాక్ ఎట్లా తిరుగుతుంది? ఇట్లా తిరుగుతుంది. క్లాక్ ఎట్లా తిరుగుతుంది? ఇట్లా తిరుగుతుంది. కాబట్టి క్లాక్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఇట్లా తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటువైపు clockwise. So this is the what? Clockwise, again right. And finally turns left. ఇక్కడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాడు. లెఫ్ట్ సైడ్ అంటే యాంటీ క్లాక్ వైజ్.
క్లాక్ అనేది జరుగుతుంది యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎట్లా పోవాలి యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇట్లా పోవాలి ఆపోజిట్ డైరెక్షన్ సో దట్స్ వై అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళాలి upward direction లో వెళ్ళాలి సో ఫైనల్లీ he is going in which direction north direction పైకి వెళ్తున్నాడు కాబట్టి ఏ డైరెక్షన్ అది నార్త్ డైరెక్షన్ అని అర్థం చేసుకోవాలి ఓకేనా అర్థమైందా ఇవి ఈ డైరెక్షన్స్ వేస్తే మనకి ఈజీ అవుతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటిది లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ గా తిరగాలి 90 డిగ్రీస్ టర్న్ చేయాలి ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ అయినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ రైట్ సైడ్ అయినప్పుడు సౌత్ అన్నప్పుడు రైట్ అంటే ఏ డైరెక్షన్ లో తిరగాలి రైట్ అంటే ఏంటిది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే లెఫ్ట్ అట్లా తిరగాలి సో కాపీ చేసుకోండి 4 ప్రాబ్లమ్స్ Shiv goes 4 kilometers straight from his school, turns right and walks 3 kilometers again moves 2 kilometers after turning right to reach his house. House is located in southeast to school. Then in which direction Shiv started from his school? So first cardinal directions you write north, south, east, west. This is the what northeast. This is the what southwest. Southeast and northwest ఈ డైరెక్షన్స్ మీకు తెలుసు ఓకేనా సో ఇప్పుడు సాల్వ్ చేద్దాం శివ్ వాట్ స్టార్టెడ్ ఏదో ఒక శివ్ ఇక్కడ స్కూల్ ఉంది అనుకుంటున్నాను ఇక్కడ ఏముంది స్కూల్ నుంచి 4 కిలోమీటర్స్ వెళ్ళాడు దిస్ ఇస్ ద వాట్ 4 కిలోమీటర్స్ స్ట్రైట్ ఫ్రమ్ హిస్ స్కూల్ టర్న్స్ రైట్ సైడ్ టర్న్ అవడం అంటే క్లాక్ వైజ్ రైట్ సైడ్ టర్న్ అయింది right means what clockwise turn అయ్యిండు 3 kilometers వెళ్ళాడు again what 2 kilometers తర్వాత 2 kilometers ట్రావెల్ చేసిండు ఎప్పుడు ఆఫ్టర్ టర్నింగ్ రైట్ మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ టర్న్ అయ్యిండు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిండు 2 kilometers వెళ్ళిండు ఇలా హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వచ్చింది నియర్లీ ఓకేనా వెళ్ళాడు టు రీచ్ హిస్ హౌస్ ఇక్కడ హౌస్ ఉందంట ఓకేనా ఈ హౌస్ ఏ లొకేషన్ లో ఉంది సౌత్ ఈస్ట్ ఇక్కడ నుంచి సౌత్ ఈస్ట్ లో ఉంది ఇక్కడ నుంచి ఎక్కడ డైరెక్షన్ లో ఉంది సౌత్ ఈస్ట్ లో ఉంది సౌత్ ఈస్ట్ దిస్ డైరెక్షన్ ఇస్ వాట్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ శివ్ స్టార్టెడ్ ఫ్రమ్ హిస్ స్కూల్ ఏ డైరెక్షన్ లో ట్రావెల్ చేసిండు మొదట ఏ డైరెక్షన్ లో ట్రావెల్ చేసిండు టువర్డ్స్ వాట్ ఈస్ట్ ఏ డైరెక్షన్ లో ట్రావెల్ చేసిండ్రా ఈస్ట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేసినాడు మొదలు ట్రావెల్ చేసిన డైరెక్షన్ ఏంటి ఈస్ట్ డైరెక్షన్ ఓకేనా మొదలు ట్రావెల్ చేసిన డైరెక్షన్ ఏంటిది ఈస్ట్ సౌత్ వెస్ట్ బికమ్స్ నార్త్ దెన్ వాట్ విల్ నార్త్ ఈస్ట్ అన్నప్పుడు ఇక్కడ డైరెక్షన్స్ ఇది మార్చాలి సో నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ ఓకేనా ఇప్పుడు ఏమైందంటే సౌత్ వెస్ట్ బికమ్స్ నార్త్ ఈ సౌత్ వెస్ట్ అనేది నార్త్ గా మారాలి అంటే ఇక్కడికి పోవాలంటే ఎంత 45 135 కదా నెక్స్ట్ నార్త్ ఈస్ట్ బికమ్స్ ఇది ఏ డైరెక్షన్ అవుతుంది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తుంది కాబట్టి ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రావాలి ఎంత 135 90 ప్లస్ 45 135 సో 135 కదా సింపుల్ మనం ఏదో లాజిక్ ఏదో ఆలోచిస్తున్నాం సో కాబట్టి ఏమవుతుంది సౌత్ అవుతుంది తీసుకోండి అది కాపీ చేసుకోండి Now let me stop our class here, this 55 intelligence class. So now regarding about what this 55 intelligence class. So classwork, intelligence classwork 55. ఏది బోర్డు మీద చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లాస్ వర్క్ నోట్బుక్ లో కాపీ చేయండి ఇంటెలిజెన్స్ క్లాస్ వాట్ హోంవర్క్ 55 అండ్ ఇంటెలిజెన్స్ ఎగ్జామ్ 55 సో ఇవి కావాల్సిన వాళ్ళు హోంవర్క్ పేపర్స్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఏంటి అంటే ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి they will send you what homework papers and as well as what exam papers with solutions and answers okay na right bye have a nice day